సమస్త ప్రాణులు కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి. ఈ 108 పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్య అని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు? శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువు గారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుత్తు ఎత్తి పట్టుకుని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు. కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుత్తు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటి విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది. ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ. అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ. దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం, అందున శారదా నవరాత్రుల్లో అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం. రెండు, శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు. కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటూ ఆయన అంటారు. కదాకాళీ మాత కదయ కలితాలక్తకరసం అంటారు. అమ్మా, అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు. నేను ఇలా తాగుతాను అని కానీ, అప్పుడు నాకు సంభవం అవుతుందని కానీ, దానికి మార్గం ఉన్నదని కానీ శంకరులు అనకుండా
కథాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం. విద్యార్థి అమ్మా, నేను విద్యని అపేక్షిస్తున్నవాణ్ణమ్మా అన్నారు. విద్య కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క పాదోదకాన్ని ఎవరు పుచ్చుకుంటారో వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది. సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటే అనుకోకూడదు. కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు, అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు. అందుకే శారదా నవరాత్రులలో మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని, మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని, చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు. ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని యందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ. అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నువ్వు అమ్మా మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు. ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత శాంత గుణము ఉద్భుతమవుతుంది. అటువంటి తల్లి, అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది. భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవమయ్యే విషయం కాదు అంత తేలికగా. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, అమ్మా నేను విద్యార్థిని, ఇటువంటి విద్యార్థిని కథాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. అసలు నీ పాదాలు కడిగిన నీళ్లు ఎలా దొరుకుతాయమ్మా? నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది. కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి, మంచి సువాసనాభరితములై ఉంటాయి. ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది. అందుకే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యముం పొందగాన్ అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతన గారు ఒక మాట అంటారు. ఆ పాదములున్నాయే, ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి. ఆ పాదములు ఎటువంటి పాదములు? ఆ పాదములు అమ్మవారివి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి వంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది. అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభ స్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది. అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది. ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం. ఎప్పుడు తాగుతానమ్మా నేను? నా జన్మలో అది సాధ్యం అవుతుందా? ఎవరడిగింది? సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్మేజన జలాన్ని, అమ్మవారి పాద నిర్మేజన జలాన్ని తాగాలని ఉవ్విళ్ళూరారు, తీర్థంగా పుచ్చుకోవాలని. అది ఏ పూజ చేత సంభవం అవుతుంది? అది సువాసిని పూజ యందు ఆ సువాసిని పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు
భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదకాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే. అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది. పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి. సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని, ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116. ఆ నామాలు రేపటి నుంచి 10 రోజుల పూజల్లో 5 రోజులు సువాసిని పూజ ఉంటుంది. ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది, రోజు విడిచి రోజు బాల పూజ, కుమారీ పూజ ఉంటుంది. అందులో మీరు వినండి, ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి. సిగలో ఎప్పుడూ పూలదండని తురుముకుని ఉండేటటువంటి దానా, పరమమంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా, ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా, భర్త యందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానా, భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా, గురువుగారి పాదముల యందు విశేషమైన భక్తి కలిగినదానా, శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా, సంతానమును పొంది ఉన్నదానా, ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదానా, ఇటువంటి నామాలతో పిలుస్తారు. పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో, బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో, అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు, అందము లేదు. ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని. ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు, ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు, అది ఇల్లే కాదు. మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు, కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం, పురుషుడికి ఇంటికెళ్లాలన్న సంతోషం ఎంతకాలం, ఆమె ఉన్నంతకాలమే. ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని, పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని. ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టిల్లు. ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా 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 అని వెంట తిరుగుతుంది. అమ్మా ఇది ఎలాగమ్మా, అది ఎలాగమ్మా అని అడుగుతుంది. ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది, ఎక్కడ పురుడు పోసుకుంటుంది? కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది? భర్తకే లేదు ఆ సంతోషం. ఆమెతోటే ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది, ఆమెతోటే ఆ ఇంటి వైభవం నిలబడుతుంది. ఆమె వలననే ఐశ్వర్యం, ఆమె వలననే పుణ్య సముపార్జనం. ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది. ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు. ఆమె ఉన్నది, యజ్ఞాధికారం ఉన్నది. ఆమె లేదు, ఇవేమీ లేవు. ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము. అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపోవడానికి కారణం అదే. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి, అన్నకి, తమ్ముడికి, బంధువులకి, ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి, భర్తకి, బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు, చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు. అందుకే ఆమెకి సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అక్కర్లేదన్నారు. పురుషుడికి మాత్రం విధించారు, సంధ్యావందనం అన్నా చెయ్యి, సూర్య నమస్కారం అన్నా చెయ్యని. కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది. ఆ 116 నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో, అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం. ప్రదోష వేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం. ఆయన వృషభ వాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు. ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం. ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. భగవదారాధన చేసినా, భగవన్నామం చెప్పినా విశేష ఫలితం. తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం. కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా,
ఇప్పుడు ఎందుకమ్మా భార్యాభర్తల సమాగమం, వద్దు నా మాట వినంటాడు. సరే, ఆ భాగవతంలో కథ వేరనుకోండి. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం. భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం. ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది. ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత. అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి. సంగీతం పాడతారు, వీణ వాయిస్తారు, వేణువు వాయిస్తారు, వాద్యం జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో. కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ. ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను గాని, మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే, నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని. ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని. అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ 4 కొత్త చీరలు, పసుపు కుంకం, గాజులు, పువ్వులు, జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు. ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు. ఎవరైనా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి, అమ్మా ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి, పారాణి పెట్టి, సిగలో పువ్వులు పెట్టి, జటాబంధనం ఇచ్చి, భార్యాభర్తలిద్దరూ కలిసి పసుపు కుంకం, చీర, గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు. చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు. చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని, పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే. లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ, కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ. అలాగే రెండవ పూజ కుమారీ పూజ అంటాం, దాన్నే బాల పూజ అంటాం. ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ. కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడము తప్పు కాదు, కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి. 1 సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు. 2 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది. ఎందుకు 2 సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే, ఆ పిల్లకి అలంకార వస్తువేది, నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది, ఈ రెండిటికి మధ్య తేడా తెలియదు 2 సంవత్సరాలకి ముందు. చందనం అలంకారం చేశామనుకోండి, అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు. ఎందుకంటే అదేదో పూశారని భయపడతారు. లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకుని నోట్లో పెట్టుకుంటారు. చందనం విషతుల్యం. అందుకని 2 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారీ పూజ చెయ్యవద్దు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ. కాబట్టి 10 దాటితే ఇక పూజార్హత ఉండదు. 10 ఏళ్ల వరకే పూజ చెయ్యాలి. కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె యందు ప్రసరించి, 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. కాబట్టి 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి.
ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు. విజయం ఆశించి ఆ వయస్సున్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ, ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా, సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశः చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలల కిందకి దింపుతారు. అదిగో అప్పుడే సిద్ధం చేశారు. ఆ ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాలపూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారీ పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారీ పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలిచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు. పూజ పరమసాత్వికమైనటువంటి పూజ. 4 వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారీ పూజ. కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి. కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము, దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ. అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది. అమ్మవారి ముందు కలశస్థాపన చెయ్యగానే కుమారీ పూజతో ప్రారంభం చేస్తే, బాలపూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. ఎంత సంతోషాన్ని పొందుతుందో. ఆవిడే బాలగా ఉంటుంది. నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమ ప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యులు వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చెయ్యి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు. శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది. అంతవరకు ఎందుకండి, నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా. మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒకనకొకప్పుడు
ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ తల్లిదండ్రులు తెల్లబోయి, ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా, ఏదో ఇంతమంది కని కదా పూజ ఉంటుంది, ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఏమండి పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి, ఈ బాలపూజ చేయించండి అన్నారు. గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని, వెంటనే తీసుకురండి అన్నాను. మనం ఏదో 8 or 6 ఇస్తాం దానికి అవకాశం యజమానులకు. ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది. ఎలా జరిగిందో తెలియదు. ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు, బాల తక్కువైంది. వచ్చిన వాళ్ళు 80, ఒక బాల తక్కువ, కానీ 90 ఏర్పాటు చేశారు. 90 యజమానులకి దేవస్థానం మాటిచ్చింది, బాల తక్కువైంది. ఎలా? ఈ పిల్ల వచ్చింది పూజకి, వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది. బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది. అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది. అందుకే రేపు సాయంకాలం నుంచి ఖచ్చితంగా 5:30 అయ్యేటప్పటికీ వేదిక మీద ప్రారంభమైపోతుంది. ప్రదోష వేళలో ఒకరోజు బాలపూజ జరిగితే మరునాడు సువాసిని పూజ జరిగితే ఆ మరునాడు బాలపూజ. అలా రోజు విడిచి రోజు సువాసిని పూజ, బాలపూజ, సువాసిని పూజ, బాలపూజ నడుస్తాయి. ఈ పూజలు చూడడమే చాలు జీవితంలో, అంతకన్నా భాగ్య విశేషం ఉండదు. కాబట్టి చక్కగా మనందరం కూడా పూజలలో పాలు పంచుకుని భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారం భగవతి యొక్క పరమ ప్రీతికి కారణమైనటువంటి ఆ ఉపచారం వాహన సేవ. వాహనాలు శారదా నవరాత్రుల్లో తిరిగి తీరాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, ఈ శారదా నవరాత్రుల్లోనే వెంకటాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి ఆకర్షణ, ప్రధానమైనది, భక్తులందరూ చూడాలని వెళ్ళేది ఏమిటి? వాహన సేవలే. ఆ వాహనాల మీద వెంకటరమణుడు తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. పెదశేష వాహనం, చినశేష వాహనం వీటితో ప్రారంభం. పెదశేష వాహనం అంటే 7 పడగలతో ఉంటుంది, చినశేష వాహనం అంటే 5 పడగలతో ఉంటుంది. పెదశేష వాహనం అంటే ఆదిశేషుడు, చినశేష వాహనం అంటే వాసుకి. కాబట్టి ఇటువంటి వాహనం మీద ఈశ్వరుడు తిరుగుతాడు. వాహనం మీద వెడితే ఎందుకంత గొప్ప ఆలోచించండి. వాహన సేవ ఎందుకంత గొప్పదిగా ఇచ్చారు? వాహనం ఎక్కాను అంటే దానికి అర్థం ఏమిటి? ఎక్కడికో వస్తున్నాను అనేనా దాని అర్థం? వాహనం ఎక్కలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడున్నానో అక్కడున్నాను. వాహనం ఎక్కాను అంటే ఏదో ఒక చోటికి వెడుతున్నాను అని గుర్తు. అందుకే వాహనారూఢుడైన పరమాత్మకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనతో కలిసి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వస్తున్నాడు అని గుర్తు. అందుకు వాహనం వెడుతుంటే నమస్కారం చేయడం, వాహనం వెడుతుంటే వెనక నడవడం అందుకు చేస్తారు. వాహనం వెడుతున్నప్పుడు ముందు కాని వెనక కాని నడిచారనుకోండి, మీరు పరివారం అయ్యారని గుర్తు. ఆయన వాహనం మీద వెడుతున్నాడు అనుకోండి, అందరూ అనుగమించలేరు. ఆయన వెడుతున్నప్పుడు అనుగమించగలిగినటువంటి వాళ్ళు ఆయన ఆంతరంగిక పరివారం మాత్రమే ఆయనతో రాగలరు. మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు? తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్నంటారు. మనం వాహనం ఎక్కామనుకోండి, ఆ వాహనమునకు జీవం ఉంటుంది అని చెప్పడం కష్టం అన్ని వేళలా. పూర్వం అంటే గుర్రాల మీద, ఎద్దుబళ్ల మీద వెళ్ళేవారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాహనాలు అటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి వాహనాలు మనం వాడటలేదు. నిర్జీవమైనటువంటి లోహములతో తయారైనటువంటి వాహనాలు మనం వాడుతున్నాం. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాహనానికి అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చింది అంటే వాహనము భగవంతుని యొక్క
పరమ ఆంతరంగిక పరివారంలోకి వెడుతుంది. ఈశ్వరుడు ఒక్కడు ఉండనివ్వండి, ఈశ్వరుడు బయలుదేరనివ్వండి, ఈశ్వర వాహనం ఈశ్వరుడి పక్కనే ఉంటుంది. అవిభాజ్యము, విడిచిపెట్టి వెళ్ళదు, ఆయనతోటే ఉంటుంది. నాకొక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఎవరైనా నా స్నేహితుడు వచ్చి కోటేశ్వరారు ఒక్కసారి ఇవాళ మీ మోటార్ సైకిల్ ఇస్తారా అంటే నేను ఇవ్వచ్చు. కానీ భగవంతుని యొక్క వాహనాలు అలా ఇతరుల్ని మొయ్యవు, భగవంతుణ్ణే మోస్తాయి, ఆయనతోనే ఉంటాయి. అవి ఆంతరంగిక పరివారం. ఆయన పరివారం పక్కన నిలబడిన ఆయన వాహనం మీద వెడుతుండగా వాహనాన్ని కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన పరమప్రీతి చెందుతాడు. అంటే మీ దగ్గరికి వస్తున్నాడని గుర్తది. అందుకే వాహనం వెడుతుంటే ఇంటి దగ్గర కూర్చుంటానని అంటే అన్నాడు అనుకోండి, ఇంక ఎవరు అభ్యున్నతి కల్పించగలరు? వాహనం వెడుతోంది అంటే వాహనం ముందు వాహనం వెనక నడవాలి. అందున కొన్ని మైళ్ల దూరం తిరిగిందనుకోండి, ఏమో నడవలేకపోయామండి అంటే అర్థం ఉంది. కొద్ది దూరం వాహనం తిరిగినా మేము తిరగలేమండి అంటే, అందున దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి ప్రదక్షిణంగా వెళ్ళడం అంటే సంభవమైన విషయమా? మీరు గమనించండి, భగవంతుని యొక్క ఏ వాహనమైనా కూడా భగవంతునితో అంత చొరవతో ఉంటుంది. ఏదో దూరంగా ఉండి భయపడుతూ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడుతుందని మీరు అనుకోకూడదు. పరమ చొరవతో ఉంటుంది. వాహనానికి ఎంత చొరవ ఉంటుందో త్యాగరాజస్వామి వారు ఓ కీర్తనలో చూపించారు. నాకు ఆ కీర్తనలు సరిగా జ్ఞాపకం ఉండవు, కానీ అందులో ఓ కీర్తనలో ఆయన నగుమోమో కనలేని నాదుజాలి తెలిసి, నగుమోము అంటే నవ్వుతున్నటువంటి నీ ముఖాన్ని చూడాలని ఓ రఘువీరా నాకెప్పటి నుంచో కోరిక. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించాలి, నాకు కనపడాలి. ఎక్కడున్నాడు రామచంద్ర ప్రభువు? విష్ణు స్వరూపుడై వైకుంఠంలో ఉంటాడు. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించి నా ఎదురుగుండా కనపడాలి. నువ్వు రావడం అంటే దేని మీద వస్తావు? వాహనం ఎక్కొస్తావు. ఇప్పుడు నువ్వు శ్రీవైకుంఠంలో ఉంటే ఏ వాహనం మీద రావాలి? గరుత్మంతుడి మీద రావాలి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు త్యాగరాజస్వామి. అది అనుభవించడం అంటే, లోపల అసలు తత్వం తెలిసి అనుభవించిన వాడు తప్ప అటువంటి కీర్తనలు చేసే అధికారాన్ని పొందలేడు. వాళ్ళందరూ సద్గురువులు అయ్యారంటే మహానుభావులు భగవంతుని యొక్క తత్వానికి అంత దగ్గరగా నిలబడగలిగారు. ఆయన ఒక మాట అన్నారు, ఖగరాజు నీ ఆనతి విని వేవేగను చనలేదో. ఖగరాజు అంటే గరుత్మంతుడు. నువ్వు గరుత్మంతుణ్ణి ఇలా పిలిస్తే పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి పదక్కడికి అంటే ఆయనకి వైకుంఠం నుంచి భూమండలానికి రావడానికి అబ్బా ఇప్పుడు అంత దూరం ప్రయాణం అండి అనడు. ఆయన ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి వహించి తీసుకెళ్ళడం అంటే అంత సంతోషం ఆయనకి. ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు భారతంలో. ఆ రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదం వస్తుంటుంది. అటువంటి గరుత్మంతుని మూపు మీద కూర్చుని వస్తాడు. అటువంటి వాడివి నువ్వు వెంటనే వచ్చి నాకు కనపడగలవు కదా, మరి ఎందుకు రావట్లేదు? ఒకవేళ గగనానికి ఇలకును బహుదూరంబనినాడో, తప్పు చెప్పట్లే కదమ్మా, నేను కీర్తన కరెక్టేనా? గగనానికి ఆ వైకుంఠానికి ఇలకు భూమికి బహుదూరంబనినాడో. అబ్బా చాలా దూరం కదండి, ఎక్కడ భూమి ఎక్కడ వైకుంఠం, ఇప్పుడే ఆయన ఏదో త్యాగరాజస్వామి వారి కీర్తన పాడారు కనపడమని ఎక్కడ పెడతామండి అని అన్నాడా? అలా అనడే. నీ దగ్గరికి వచ్చి అలా చెప్పేవాళ్ళు కారే నీ పరివారం. మరి నువ్వెందుకు రావట్లేదు? జగమేలే పరమాత్మ ఎవ్వరితో మొరలిడుదు. ఎవడైనా నా మాట వినకపోతే నీకు చెప్పుకుంటా, నువ్వే వినకపోతే నేను ఎవరికి చెప్పుకోను? కాబట్టి రావయ్యా. ఎంత ఆర్తి, ఎంత ప్రేమ, ఎంత స్వాతంత్ర్యం! అందులో వాహనం యొక్క గొప్పదనాన్ని చెప్తారు. వెంటనే నువ్వు పిలుస్తావు, నీ మీద అధిరోహించి ఆయన వస్తాడు. ఇప్పుడు ముందు ఆయన కనపడతాడా? ఈ రెక్కలు, మెరుపు, నాదం గరుత్మంతుడు కనపడతాడా? గరుడు కనపడతాడు. కనపడగానే ఎంత సంతోషపడిపోతామో, వచ్చేస్తున్నాడు పరమాత్మ అని. చనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నీతెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిన్ చిక్రికిన్ అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో.
ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కకపోయినా గరుత్మంతుడు ఆగడు. నా మీద ఎక్కలేదు కదా, ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి మనం ఇక్కడే ఉందాం, విశ్రాంతి తీసుకుంటూ కూర్చోడు. ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏమో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాహనం ఎక్కచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు వాహనం ఎక్కచ్చు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఆంతరంగిక పరివారం స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేం. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో, ఓ పిల్లినో, ఓ పులినో, ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతునికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులై ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వ్యాఘ్రవాహనం మీద వెడుతుంది అమ్మవారు. వ్యాఘ్రవాహనం మీద అమ్మవారు వెడుతుంటే పక్కన వెళ్ళడం అంత తేలికేం కాదు. కోట్ల జన్మల పుణ్యం ఉంటే పెడతాడు వాహనంతో. ఎందుకనో చెప్పనా? ఒకానొకప్పుడు మందర పర్వతం పరమేశ్వరుణ్ణి వేడుకుంది, ఎప్పుడూ కైలాస పర్వతం మీద కూర్చుంటావు, ఒక్కసారి వచ్చి నా మీద అధిరోహించవయ్యా, కొన్నాళ్ళు ఉండవయ్యా శంకరా, నేను తరిస్తాను అని అడిగింది. కాళీ అంటాడు పార్వతీదేవిని. ఎందుకంటే ఆవిడ నల్లటి రూపంతో ఉంటుంది, నారాయణ నారాయణి. భార్యతో కలిసి మందర పర్వతానికి వెళ్ళాడు. సంతోషంగా ఇద్దరూ కూర్చున్నారు. వెనక వేరొక కారణం ఉంది. ఎందుకనంటే ఒకానొక రాక్షసులు శుంభనిశుంభులు, శివమహాపురాణం ప్రకారం శుంభనిశుంభులు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకు ఉండేటటువంటి లక్షణం. ప్రత్యక్షం అయితే ఏం కావాలని అడిగాడు. అయోనిజ అయినటువంటి స్త్రీని నేను కామించినప్పుడు ఆమె చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు నాకు మరణము కలగకుండుగాక. అయోనిజ కావాలి. అయోనిజ అంటే వేరొక స్త్రీ కడుపున పుట్టినది కాకూడదు. ఇప్పుడు అటువంటి స్త్రీ కావాలి. ఆమె మహాపతివ్రత, జగములను కన్న తల్లి కావాలి. ఎలా సంభవం అవుతుంది? అలా శుంభనిశుంభులు మరణించడానికి పరమశివుడు ఒక చమత్కారం చేశాడు. లోకానికి పనికి రావాలి. ఆయన రంగు పట్ల, అందం పట్ల వ్యామోహితుడు కాడు. అందం పట్ల వ్యామోహితుడు కావాలంటే పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆమె అపర్ణ అయి ఆకులు కూడా తినడం మానేసి ఎండి వరడైపోతే అప్పుడు తపస్సుకు మెచ్చి వచ్చాడు. బాహ్య సౌందర్యానికి లొంగిపోయేవాడు కాడు, అంతఃసౌందర్యానికి వశపడతాడు. అటువంటి శంకరుడు పార్వతీదేవి వంక చూసి ఇలా తన వంక చూసుకుని, బా స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాను అని ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి నల్ల పిల్ల అనుకుని కాళీ అన్నాడు. అలా అనడు ఎప్పుడు, అలా ఏం చూడ్డావు. ఆవిడికి మనసు బాధేసి, భార్యాభర్తలిద్దరి మధ్య వ్యత్యాసం చెప్పకూడదు. పెళ్లికి వెళ్ళామనుకోండి, నిజంగా ఆయనకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, ఆయన సౌశీల్యానికి, ఆయన పాండిత్యానికి, ఆయన యొక్క భక్తి తత్పరతకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, అలా అనకూడదు. ఆ పిల్ల చాలా అందంగా ఉంది, ఆయన తుమ్మముద్దులా ఉన్నాడు, అప్పుడు అనకూడదు. కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఒకరికి ఒకరు తగినవారు అనాలి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరికొకరు తపస్సులకు ఫలమైన వారు. శంకరుడు కాళీ అంటే అమ్మవారంది. ఎంత మాట అన్నారు! ఇంతకాలానికి మీ మనసులో ఒక చిన్న అపోహ ఉంది, నేను తెల్లగా ఉంటాను, ఈమె నల్లగా ఉంటుందని. మీకన్నా మిమ్మల్ని సంతోష పెట్టడంలో ఎక్కడో నాకు ఒక్క చోట ఒక చిన్న వెలితి ఉందన్న భావనని తట్టుకోలేను. కాబట్టి నేను గౌరవర్ణాన్ని పొంది వస్తాను మీరు సంతోషించేటట్టని తపస్సుకి వెళ్ళిపోతానని. అయ్యో 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 అయ్యో, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి? ఆగు 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 అన్నాడు శివుడు. కాదు, బయలుదేరుతాను అని ఆవిడ బయలుదేరి తపస్సుకి వెళ్ళింది. ఆవిడ తపస్సు చేస్తోంది. ఎప్పుడు పార్వతీదేవిగా శంకరుడు గురించి హిమవత్ పర్వత ప్రాంతంలో ఏ తపోవనంలో తపస్సు చేసిందో అక్కడికి వెళ్ళి తపస్సు మొదలెట్టింది. ఆ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు.
లోకములను శాసించగలిగిన తల్లివి నువ్వు గౌరవర్ణం పొందాలంటే తపస్సు ఎందుకమ్మా? ఎవరు ప్రత్యక్షం ఇవ్వాలి నీకు? ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వు పొందాలనుకుంటే గౌరవర్ణం పొందడం నీకు పెద్ద కష్టమా? దానికి నువ్వు తపస్సు చేయాలా? ఎందుకు చేస్తున్నావమ్మా తపస్సు అన్నాడు. ఆవిడంది, అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా. ఎందుకు అర్థం అవుతో చెప్పనా? అసలు నీకు నాకు ఉన్న అనుబంధమే నీకు అర్థం అవ్వదు. దేవత అమ్మవారి ప్రసంగం అంటే అలా ఉంటుంది. అందుకే కేనోపనిషత్తులో ఇంద్రుడితో అలా మాట్లాడింది. ఆవిడంది, నువ్వు నాకు ఏమవుతావు? ఇంత చొరవగా వచ్చి నన్ను అడిగావే. నువ్వు ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసినప్పుడు శంకరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకున్న వాటన్నింటినీ మళ్ళీ పునఃసృష్టి చేసే ముందు మొట్టమొదట నిన్ను సృష్టించాడు. వేదమిచ్చి సృష్టి చేయవయా బ్రహ్మ అన్నాడు. అప్పుడు నువ్వెవరు? పరమశివుడికి కొడుకు. నేనెవరు? పరమశివుని యొక్క కొడుకువి. నేనెవరు? పరమశివుని యొక్క ఇల్లాల్ని. కాబట్టి నీకు నేనెవరు? తల్లిని. అదే నువ్వు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా సంసారమునందు విరక్తులై తపస్సుకి వెళ్ళిపోతున్నారు. సృష్టి చేసిన వాళ్ళందరూ ఎవరు ప్రజోత్పత్తి చెయ్యట్లేదు. బెంగ పెట్టుకుని మళ్లీ పరమశివుణ్ణి ప్రార్థించావు, శంకరా మార్గం చూపించమని అని కనుబొమలు ముడేశావు. అప్పుడు మళ్లీ నీకు తండ్రి అయిన పరమశివుడే నీ కనుబొమల మధ్యలోంచి రుద్రస్వరూపంతో ప్రభవించాడు. అప్పుడు నా భర్త నీకెవరు? కొడుకు. అప్పుడు నేనెవరు? నీ కోడలు. నేను హిమవంతుడికి కుమార్తెగా పార్వతిగా వచ్చాను. హిమవంతుడెవరు? నీ కొడుకు. నీ కొడుక్కి నేను కూతుర్ని. కాబట్టి నేనెవరు? నీ మనవరాల్ని. నువ్వెవరు? నాకు తాత. ఇప్పుడు చెప్పు నువ్వు నాకేమిటో? ఎలా అర్థం అవుతుందయా ఎందుకు వచ్చానో, ఎందుకు తపస్సు చేస్తున్నానో? కేవలం రంగు పొందడానికి ఇంత తపస్సు చేస్తానా? జ్ఞాపకం తెచ్చుకో అంది. అమ్మా అర్థమైంది. శుంభనిశుంభులు తపస్సు చేశారు. అయోనిజ అయినటువంటి స్త్రీ కారణంగా మేము మరణిస్తామన్నారు. ఇప్పుడు అయోనిజ అయిన స్త్రీని ఇవ్వడం కోసం, లోకాలను అనుగ్రహించడం కోసం వచ్చావు. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో నా నల్లని శరీరాన్ని విడిచిపెడుతున్నాను, గౌరవర్ణాన్ని పొంది గౌరీ అన్న పేరుతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నల్లటి వర్ణమున్న శరీరాన్ని పాము కుబుసం వదిలినట్టు వదిలిపెట్టింది. అది కౌశికి అన్న పేరుతో వేరొక రూపాన్ని ధరించింది. ఆ కౌశికి అయోనిజగా అమ్మవారి రూపం వచ్చింది కాబట్టి శుంభుల్ని సంహారం చేసింది. అమ్మవారు ఈ తపస్సు చేస్తున్న కాలంలో అరణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. దానికి సహజం, ఎక్కడైనా ఏదైనా ప్రాణి కనపడితే అది వస్తుంది. క్రూర స్వభావం పెద్ద పులిది. అది తీరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి వంక చూసింది. చూసి కొయ్యబారిపోయి అలా నిలబడిపోయింది. ఎందుకని? అది భగవతి యొక్క దర్శనం, గొప్పతనం.